దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. మనం ఎవరికైనా హెల్ప్ చేస్తే వాళ్ళు రిటర్న్‌లో థాంక్స్ చెప్పకపోతే మనం చాలా ఫీల్ అవుతాం కదా! అదేంటి హెల్ప్ చేశాను కనీసం కృతజ్ఞత కూడా లేదేంటి వీళ్ళకి అని అనుకుంటాం. మనుషులు మనకే అలాంటి ఫీలింగ్ ఉంటే దేవుడు గడిచిన కాలం అంతయు కూడా ఇప్పటి వరకు ఆయన మేళ్ళ చేత మనల్ని తృప్తిపరుస్తూ మన జీవితంలో ఒక్కరోజైనా సరే దేవుని మేలు లేకుండా దాటి ఉండమే. అలాంటి దేవునికి కృతజ్ఞత కలిగి లేకపోవుట ఎంత దౌర్భాగ్యమో. లూకా సువార్త 17వ అధ్యాయంలో మనం 10 మంది కుష్టి రోగులను చూడొచ్చు. 10 మంది స్వస్థపరచబడతారు. అయితే మనకందరికీ తెలుసు ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. సాగిలపడి దేవునికి నమస్కారం చేస్తాడు. 17వ అధ్యాయం లూకా సువార్త 15, 16 వచనాల్లో మనం చూడొచ్చు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఆయన పాదముల యొద్ద సాగిలపడి వాడు సమరయుడట. దేవుడు అడుగుతాడు, మిగిలిన 9 మంది ఎక్కడ? అన్యుడు మాత్రమే తిరిగి వచ్చాడు ఏంటని దేవుడు అడుగుతాడు. ఒక్కనికి మాత్రమే కృతజ్ఞత ఉందండి అక్కడ. మన జీవితంలో మనం ఎన్నో మేలులు దేవుని దగ్గర నుండి పొందుకుని ఉంటాం. కొన్ని అయితే మర్చిపోయి ఉంటాం కూడా. అన్నీ మనం గుర్తుపెట్టుకోము. ఎంతవరకు మనం దేవునికి కృతజ్ఞులమై ఉన్నాము. ఎన్ని మేలులు దేవుడు చేశాడు, వాటన్నిటిని జ్ఞాపకం చేసుకోగలుగుతున్నామా? కనీసం మనకు గుర్తున్నాయా? కృతజ్ఞత లేని జీవితము తగ్గింపు లేని జీవితం అండి. కృతజ్ఞత లేని జీవితము గర్వానికి దారితీస్తుంది. దేవుని వల్లనే ఇదంతా సాధ్యమైంది, దేవుడు లేకపోతే నేను ఏం చేయగలను, దేవుడే కదా నాకు ఇదంతా చేసింది అనే కృతజ్ఞత, ఒక గ్రాటిట్యూడ్ మనం దేవుని పట్ల చూపించలేకపోతే అది చాలా నష్టానికి దారితీస్తుంది. దేవుడు చేసిన మేలుని దేన్ని మరొక అని కీర్తనకారుడు చెప్తున్నాడు కదా. ఆయన మేలను తలపోసుకుంటూ ఆయన చేసిన వాటిని బట్టి దేవుని స్తుతిస్తూ ఆయన మహిమపరుస్తూ మన జీవితాన్ని కొనసాగిద్దాం. కృతజ్ఞత కలిగిన వారమే దేవుని మహిమపరుస్తూ ఆయన మేలుని తలపోసుకుంటూ ముందుకు సాగుదాం. దేవుడు అట్టి విధంగా మనల్ని దీవించి నడిపించునుగాక. ఆమేన్.